కానీ నిజమైనగా కాస్త సంతోషపడ్డము లేకపోతే ప్రశంసించుకోవడము ఇది ఎప్పుడు మొదలవుతుంది? సహాయం రైతులకు అంది కొంచెం వాళ్ళు పర్వాలేదు మాకు అని చెప్పిన తర్వాత కదా అది మొదలవుతుంది. మరి ఇంత లోపలే ఇది కూడా అంటే హేళన చేసేవాళ్ళతో ఎంత తప్పో ఈ అదే పనిగా పొగడతల కోసం అప్పుడే బీజేపీ మిత్రులు లేకపోతే సత్యకుమారు చంద్రబాబు జయప్రదంగా ఆపడం ఏంటి సార్? తుఫాను ఆపడం అన్నది ఇంతవరకు ఎక్కడైనా చరిత్రలో జరిగిందా? తుఫాను నష్టం, ప్రాణ నష్టము, ప్రజా జీవితానికి ఏమీ ఇబ్బంది కలగకుండా అంతరాయం కలగకుండా చూడటం కొంతవరకు ఆపుతారు. కానీ అసలు ఎవరూ ఆపలేనివి కాబట్టే కదా ప్రకృతి వైపరీత్యాలు ఇంత తీవ్రంగా. కాబట్టి నిజంగా చాలా విచారకరం ఇది. ఈ అంశం కూడా వివాదాస్పదం అయిపోయి ఒకరినొకరు అనుకునే పరిస్థితి రావడం మటుకు ఇది ఒక విధమైన వివాదాల తుఫాను. నిజానికి ఆంధ్రప్రదేశ్ అంటే ఈ వివాదాలు మిగతా ఏ తుఫాను అయినా తప్పించవచ్చాము, కానీ వివాదాల తుఫాను మటుకు మనం తప్పించలేము అనేది చాలా స్పష్టమవుతుంది. ఆ జోక్స్ అన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా కూడా ఉన్నాయి చూస్తే కనుక మనకు. అంటే ఆయన ఏదో చాలా ఇవన్నీ ధరించి కత్తులు కఠార్లతో వాటిని ఆపుతున్నట్టుగా వీళ్ళేగతాలు చేయటం, వీళ్ళని ఆయన చేయటం. సరే, ఈ లోపల పవన్ కళ్యాణ్ పర్యటనకు వెళ్ళారు. ఇంకొకటి ఆ పాత విజువల్స్ అని తీసి అప్పుడు పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? తిత్లీ తుఫాన్ వచ్చినప్పుడు ఏమన్నారు? అప్పుడు పక్కన నాదెండ్ల మనోహర్ కూడా నిలబడి ఉన్నాడు. ఇప్పుడు రాజకీయాల్లో అప్పుడు ఆ సమయంలో వాళ్ళు ఉన్నదాన్ని బట్టి చేస్తారు. మీరు ఇదంతా చేసి 500 ఇచ్చి సరిపెడతారా అని. ఇంకొకటి ఏమో ఈయన పర్యటనకు పోతే అంత భంగం అయిందని ఇంకొక వివాదం.